బ్రో, అందరు కర్మ కర్మ అని అంటూ ఉంటారు. అసలు కర్మ అంటే ఏంటో తెలుసా? సరే, కర్మ కదా. నేను ఒక చిన్న స్టోరీ చెప్తా. ఒక చిన్న విలేజ్ లో రాఘవ అనే ఫార్మర్ ఉండేవాడు. చాలా నిజాయితీగా పనిచేసేవాడు. నిజాయితీ కాలం లేదని అంటూ ఉంటారు అందరూ. సో అలాగే ఇది కూడా. రాఘవకి హరీష్ అనే ఒక నైబర్ ఉండేవాడు. తను డబ్బు కోసం రాఘవ ల్యాండ్ ని కబ్జా చేసి మోసం చేశాడు. మరి హరీష్ ఆ డబ్బుతో సక్సెస్ అయ్యాడా? అయ్యాడు. హరీష్ సక్సెస్ అయ్యాక ఈగోతో పోయాడు. కొన్నేళ్ల తర్వాత తన కొడుకు చాలా హెల్త్ ఇష్యూస్ కూడా ఫేస్ చేసి చాలా స్ట్రగుల్స్ చూశాడు. డాక్టర్స్ కూడా స్పష్టంగా చెప్పేశారు, ఈ హెల్త్ ఇష్యూస్ పోవాలంటే ప్యూర్ ఆర్గానిక్ ఫుడ్ మాత్రమే సాధ్యమని. కానీ ఆ ప్యూర్ ఆర్గానిక్ ఫుడ్ అనేది రాఘవ్ చేతిలో మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటే ఆయన ఫార్మింగ్ చేస్తున్నాడు కాబట్టి. ఓ, అయితే హరీష్ మళ్ళీ రాఘవ్ దగ్గరికి వెళ్ళాడా? ఫోర్స్ ఇన్ఫాక్ట్ కర్మ అంటే ఇదే కదా మరి. అప్పుడు రాఘవ్ అన్నాడు, నన్ను మోసం చేసింది నువ్వే, నా నుంచి తప్పించుకున్న కర్మ నుంచి మాత్రం ఎప్పటికీ తప్పించుకోలేవని. సో ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ చివరికి తనకు రాఘవే హెల్ప్ చేశాడు. సో మనం ఏదైతే తిరిగి ఇస్తామో అదే మనకి తిరిగి దక్కుతుంది అనమాట. లేట్ అవ్వచ్చు, కానీ పక్కాగా ఏదో ఒక రోజు అవుతుంది. సో ఇదే కర్మ ఏమో. ఎగ్జాక్ట్లీ డూడ్. కర్మ నెవర్ ఫర్గెట్స్ ఎనీ అడ్రస్. మనం చేసే మంచి కానీ చెడు కానీ పైన లెడ్జర్ ఉంటుంది. బ్యాలెన్స్ అవ్వకుండా ఎలా ఉంటుంది మరి.